ఒంగోలు నుండి ప్రారంభించే ఏ కార్యక్రమమైనా సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఉండదు అంటూ అందుకు ఇక్కడ నిర్వహించిన మహానాడే నిదర్శనం. మహానాడు తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుందని అప్పుడే డిసైడ్ అయింది. రాష్ట్రాన్ని నాటుసారా రహితంగా చేసేందుకు ఒంగోలు నుండి చేపట్టిన నవోదయం 2 కూడా సక్సెస్ అవుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నవోదయం 2ను సహచర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్ల సమక్షంలో రవీంద్ర ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్వాహకం కారణంగా రాష్ట్రం పూర్తిగా గాడి తప్పిందన్నారు. నాటి ప్రభుత్వ విధానాల వల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారన్నారు. ఎక్సైజ్ విధానాల్లో తీసుకున్న నిర్ణయాల కారణంగా తక్కువ ధరకు వచ్చే నాటుసారా వైపు దారి మళ్లించారని తెలిపారు. నాటుసారా తయారీలో వారు వాడే కెమికల్స్ వల్ల ఆరోగ్యం పాడవటమే కాకుండా పాయిజన్గా మారి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా నిర్మూలించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దారి తప్పిన యువతను కాపాడేందుకు ఇదే వేదిక నుండి సంకల్పం తీసుకున్నట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో జే బ్రాండ్, జే ట్యాక్స్ అమలు చేసి సర్వనాశనం చేసిందని విమర్శించారు. రోడ్డు మార్గం లేని ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో నాటుసారా తయారు చేశారని తెలిపారు. చివరకు సింగరాయకొండ, పొదిలి ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి కుటుంబం సాధికారత సాధించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎంతో ఆశ పెట్టుకుని చదివిస్తుంటే కొంతమంది పక్కదారు పడుతున్నారని తెలిపారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. నాటుసారా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్, నాటుసారా విచ్చలవిడిగా దొరికేవని వీటన్నింటినీ తమ ప్రభుత్వం కట్టడి చేస్తున్నట్లు తెలిపారు. యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని కోరారు. మార్కాపురం శాసనసభ్యులు కందురు నారాయణ రెడ్డి మాట్లాడుతూ నాటుసారాను పూర్తిగా నిర్మూలించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలు, అధికారులను గౌరవించే ప్రభుత్వం వచ్చిందని, మీరందరూ సహకరిస్తే నాటుసారా, డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల బారిన పడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని ఒక డాక్టర్గా మిమ్మల్ని కోరుతున్నానని తెలిపారు. వీటి వల్ల సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టపోతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, కమిషనర్ నిశాంత్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. సభానంతరం నవోదయం 2కు సంబంధించి వాల్ పోస్టర్లు, స్టిక్కర్లు మంత్రులు కొల్లి రవీంద్ర, మంత్రి స్వామి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి నగరంలో ర్యాలీ నిర్వహించారు. అంతకుముందుగా గంజాయికి బానిసై వాటి నుండి ఏ విధంగా బయటకు వచ్చే దాని మీద విద్యార్థులకు అవగాహన కల్పించారు. నా బాధ్యతగా భావిస్తున్నాను. నాటుసారా మరియు డ్రగ్స్ తయారీ, రవాణా, అమ్మకం కలిగి ఉండడం మరియు డ్రగ్స్ సేవించడం చట్టరీత్యా నేరము. నా చుట్టూ ఉన్న పౌరులను సమాజం అరికట్టడానికి క్రమశిక్షణతో సేవించను మరియు ఇతరుల చేత తీసుకోనివ్వను. నాటుసారా మరియు డ్రగ్స్ జై మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవోదయం 2.0 కార్యక్రమాన్ని ఈరోజు ఒంగోలు పట్టణం నుంచి శ్రీకారం జరుగుతూ ఉంది. ప్రజలు అణగనిన వర్గాలు చవక మరియు తెలియక అందుబాటులో ఉన్న సారాయి వారిన పడి తమ ప్రాణాల్లో చెలగట్ట మందుతో జీవితాల్లో నాశనం చేసుకున్నారు. అంతేకాక కుటుంబం విచ్ఛిన్నం చేసుకున్నారు. ముఖ్యంగా నాటుసారా మీద ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రాం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో నాటుసారాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ప్రోగ్రాంలో మన జిల్లాకు సంబంధించినటువంటి కొంత పశ్చిమ ప్రాంతంలో బాగా పేద ప్రజలు, ఎస్టీలు, ముఖ్యంగా చెంచులు ఇలాంటి తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ నాటుసారాన్ని ప్రిపేర్ చేయటం, దాన్ని బయట అమ్మడం, అలాగే దీనివల్ల అనర్థాలు వాళ్ళకి తెలియకుండానే హెల్త్ ఇష్యూస్ రావటం, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని గుర్తించడం జరిగింది.
అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ రెండు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు 2 డిపార్ట్మెంట్లో కలిసి వాటి మీద రైడ్ చేయటం, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయటం, ఇలాగే చెప్పినా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో అవేర్నెస్ చేసిన తర్వాత కూడా వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా విధించడం జరుగుతుంది. ఏదో మోజులో ఒక్కసారి దీన్ని టెస్ట్ చేశారు, చూద్దాం దీని యొక్క ప్రభావం అనుకుంటే జీవితకాలం మీరు కేసులు ఇరుకోవాల్సి వస్తుంది. మీకు పాస్పోర్ట్ కానీ రావడం జరగదు. అలాగే విదేశాలకు వెళ్ళాలన్నా ఎక్కడ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా మీకు కేసు ఉంటే అవకాశం లేదు. కాబట్టి దీన్ని అందరూ కూడా చాలా జాగ్రత్తగా దీనికి దూరంగా ఉండి మీరు మంచి భవిష్యత్తు పొందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాటుసారాయి మద్యం నిర్మూలించడానికి లక్ష్యంగా తీసుకుని నవోదయం 2 ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ దాన్ని పూర్తిగా అరికట్టాలని కోరుతున్నాను. అదేవిధంగా అందరూ స్టూడెంట్స్, జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, డిపార్ట్మెంట్స్, హెచ్ఓడీస్ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలోనే మన ప్రకాశం జిల్లాని మొదటి స్థాయిలో అంటే నాటుసారా లేని, నాటుసారా రహిత జిల్లాగా మనం ప్రకటించడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సంకల్పం తీసుకోవాలని కోరుతూ మరొక్కసారి అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ వీఆర్ సీన్ వెరీ యంగ్ ఏజ్లో, చాలా యంగ్ ఏజ్లో కొంతమంది డ్రగ్స్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ లైఫ్ని కోల్పోతారు. సో వీ రిక్వెస్ట్ యూ ఆల్ as government officials, as your elder family members, as citizens of India and Andhra Pradesh, please stay away from drugs. పెట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ మీరు అందరూ కూడా ముందుకు వస్తే ఏదైనా కూడా అందరం కూడా చేయటానికి అవకాశం ఉంటుంది. మీ నోటీస్లో ఏదైనా ఉన్నా కూడా తెలియపరిస్తే తప్పకుండా కూడా దాన్ని మార్పులు తీసుకొచ్చే పరిస్థితులు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తూ ఇవన్నీ కూడా పాటించండి. హెల్మెట్ పెట్టుకోండి, డ్రింక్ చేసి డ్రైవ్ చేయగాకండి. అదేవిధంగా మన డ్రగ్స్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయండి. మీ నోటీస్లోకి వచ్చినవి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు, 14405 ఈరోజు పెట్టారు. మీకు తెలిసిన నెంబర్కి చేయండి, లేకపోతే మాకన్నా కూడా తెలియపరచండి. దాన్ని అన్నీ కూడా అందరం కలిసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా, డ్రగ్స్ లేని మన ఒంగోలుగా చేద్దామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ చక్కని ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టినందుకు మన మంత్రి గారికి మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరం కూడా ఈ నాటుసారా నిర్మూలన కృషి చేద్దామని, అలాగే ఈ డ్రగ్స్ లాంటి మహమ్మారులను దరిదాపులకు రానియకుండా మన ప్రాంతాన్ని కాపాడుకుందామని, వెనుకబడ్డ మా పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయే విధంగా ఈ తూర్పు ప్రాంత ప్రజలు కూడా సహకరించాలని మొత్తం మన జిల్లా యంత్రాంగం అంతా కూడా కలిసికట్టుగా పనిచేసుకొని మన జిల్లాకి ఈ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి కృషి చేసుకుందామని మీ అందరినీ సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పోయిన మరీ ముఖ్యంగా లాస్ట్ 5 yearsలో ఈ ఇష్యూస్ బాగా డీటరేట్ అయ్యేది కాబట్టి మనం ఇవన్నీ సరి చేసుకునేదానికి ఈ మంచి ప్రోగ్రామ్ పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్లు, పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ అందరు కలిసి ఫారెస్ట్ కోఆర్డినేట్ చేసి ఈ మంచి ప్రోగ్రామ్ని ఈ మన ప్రకాశం జిల్లాని ఈ నాటుసారాయి, డ్రగ్స్ అండ్ గాంజాని దూరంగా పెట్టాలని, అచీవ్ చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చేసరికి ఏమవుతుందంటే ఇథైల్ ఆల్కహాల్తో పాటు మిథైల్ ఆల్కహాల్ అంటే మెథనాల్, ఇది చాలా హానికరమైన పదార్థం. నాటుసారాని ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తయారు చేయటం వల్ల ఈ హానికరమైన పదార్థం ఏదైతే ఉంటుందో అది నాటుసారాలో ఉండే మిగిలిన కల్తీ పదార్థాలు, కుళ్ళబెట్టిన పదార్థాలతో కలిసి మరింత ప్రమాదంగా అవుతుంది మన హెల్త్కి. చాలా మంది నాటుసారా వల్ల చూపు కోల్పోయారు. లివర్ ఫెయిల్యూర్, హార్ట్ ప్రాబ్లమ్స్, అంధత్వం, అలాగే ఇలాంటి హానికరమైన పదార్థాన్ని ఫిల్టర్ చేయలేక కిడ్నీస్ కూడా దెబ్బతిని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నాటుసారా బారిన పడిన కుటుంబాలు పడకుండా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా ఇలాంటి వాటిని బారిన పడితే వారికి సరైన గైడెన్స్, కౌన్సిలింగ్ ఇచ్చి ఆర్ మీ చుట్టుపక్కల ఇలాంటివి విక్రయిస్తున్నట్టు తెలిస్తే డిపార్ట్మెంట్కి తెలియజేసి ఒక బెటర్ సొసైటీ, ఒక హెల్తీ సొసైటీ కోసం మీ అందరి సపోర్ట్తో ముందుకెళ్ళాలని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాటికి దూరంగా ఉండి
మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం చాలా ఇష్టం. మన పైన ఆధారపడిన మన కుటుంబాల భద్రత మన చేతుల్లో ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వ సంకల్పాన్ని, ముఖ్యమంత్రి యొక్క ఆశయాన్ని మన శాఖ మంత్రి గారు అదేవిధంగా అధికారుల యొక్క కార్యాచరణని మీరు కింది స్థాయి వాళ్ళకి చిత్తశుద్ధితో నిబద్ధతతో పాటించి దాన్ని ఈ రాష్ట్రాన్ని నాటుసారా రహితంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈగల్ వ్యవస్థ అనేది ఈ జిల్లా స్థాయి వరకే వచ్చి నార్కోటిక్స్, మత్తు పదార్థాలు, గంజాయి ఇటువంటి వాటి మీద కూడాను ప్రత్యేకంగా ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో 100 కోట్ల బడ్జెట్ని మన ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. యువతకి నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు. యువత మనకున్నటువంటి మానవ వనరులు భవిష్యత్తుకి వారి మీద ఆధారపడే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, కుటుంబాలు, మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా సాధికారత సాధించాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. వాటికి తగినట్లుగా యువత చెడు మార్గాలు లేకుండా ముందుకి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ నవోదయం ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది మనకి రోడ్డు మార్గాలు లేని ప్రాంతాలు, అదేవిధంగా అడవులకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో, ఇటువంటి ప్రాంతాల్లో నాటుసారా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొన్ని ప్రాంతాలు అయితే కొన్ని ఊర్లు కూడా ఈ నాటుసారా చేసే ప్రాంతాలు ఉన్నట్టు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మార్పు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. వీటన్నిటి కూడా బెల్లం వాటితో పాటు మిగిలిన వాటి కూడా దాన్ని ధ్వంసం చేయాలి. తప్పనిసరిగా ఈ విధంగా మనందరం కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య గారికి, శాసనసభ్యులు ఓగ్రా నరసింహారెడ్డి గారికి, టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ గారికి, అలాగే మేము ఈ కార్యక్రమాన్ని 2016లో అప్పుడు కూడా నేను ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నవోదయం ఫస్ట్ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఆనాడు కమిషనర్గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు కూడా సెక్రటరీగా ఉన్నారు. వారు వేరే మీటింగ్ ఉండడం వల్ల వారు ఈరోజు రాలేదు. అదేవిధంగా కమిషనర్గా మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి చాలా ఉత్సాహంగా అన్ని ప్రోగ్రామ్స్ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నిశాంత్ గారు, అదేవిధంగా డైరెక్టర్ మరి రాహుల్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ దామోదర్ గారు, అలాగే అడిషనల్ ఎస్పీ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డీసీ గారికి, అందరూ కూడా ఈ జిల్లా యంత్రాంగం మొత్తానికి కూడా పాత్రికేయ రాష్ట్రం ఈరోజు 19 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలైపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా మనకి ఇవ్వడం వల్ల ఇవాళ అనేక పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఇవాళ రాజధాని పనులు కూడా స్టార్ట్ చేసుకున్నాం, పోలవరం పనులు స్టార్ట్ చేసుకున్నాం, బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దీన్ని మళ్ళీ తప్పుదారి పట్టించాలని రకరకాల ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ గుంతలుగా ఉన్నటువంటి రోడ్లన్నీ గుంతలు పూడ్చే కార్యక్రమం చేసుకుని గుంతలు లేనటువంటి రాష్ట్రంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హౌసింగ్ స్కీమ్ అయిపోయింది, మళ్ళీ హౌసింగ్ స్కీమ్ని పునరుద్ధరిస్తున్నాం. ఇవాళ ఎంప్లాయ్మెంట్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళి దాదాపు -6 డిగ్రీల్లో అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆకర్షించి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురాబోతా ఉన్నాం. మొన్న విశాఖపట్నం ప్రధానమంత్రి గారు వచ్చి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ని అక్కడ శంకుస్థాపన చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తిరిగి మళ్ళీ మనం సాధించుకున్నాం. ఒక్కొక్కటి ఇవాళ మళ్ళీ వాళ్ళు చేసినటువంటి ఏవైతే తప్పున్నాయో అన్నీ కూడా ఒక్కొక్కటి కప్పిపుచ్చుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. దానికి మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఇవాళ ఏదైతే పోలవరం దగ్గర నుంచి బనకచెర్ల వరకు వాటర్ స్కీమ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం చేయాలి. ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల క్యూసెక్లు సముద్రంలోకి వృధాగా నీరు పోతా ఉంది, గోదావరి నీరు. ఆ నీరుని డైవర్ట్ చేస్తే రాయలసీమ అంతా కూడా అన్ని జిల్లాలు కూడా ఇవాళ సారవంతంగా నీళ్లు వస్తాయనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
ఇవాళ ఇలా ఆలోచించే ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టం. మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి నవోదయం ప్రోగ్రామ్ని మీరందరూ కూడా భాగస్వాములై ఈ ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై హింద్. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.